పెద్దపల్లిలో భూమి కబ్జాపై విచారణ జరిపి 22ఏలో చేర్చాలని చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష గురువారం అర్ధరాత్రి విరమించారు. అనకాపల్లి ఆర్డీఓ షేక్ ఆయేషా గ్రామ పెద్దలతో చర్చించారు. మున్సిపల్ చైర్పర్సన్ పిల్లా రామకుమారి, జనసేన నాయకులు ఊటకోటి రమేష్, తహసీల్దార్ కె వరహాలు, డీఎస్పీ విష్ణు స్వరూప్, సిఐఎస్ ధనుంజయరావులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న యువకులతో గ్రామ పెద్దలతో మాట్లాడారు. దీక్ష చేపట్టి 72 గంటలు దాటడంతో బాడీ ఆర్గాన్స్ దెబ్బతినే ప్రమాదం ఉందని దీక్ష విరమించాలని కోరారు. తక్షణం ఆక్రమిత భూముల్లో బోర్డులు ఏర్పాటు చేయాలని, భూమిని 22ఏలో చేర్చాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాలతో తమకు ఫిర్యాదు అందిస్తే 20 రోజుల్లో సర్వే చేసి దర్యాప్తు జరుపుతామని ఆర్డీఓ గ్రామ పెద్దలకు, యువకులకు తెలిపారు. అయినప్పటికీ దీక్షలో కూర్చున్న యువకులు మొండికేశారు. గ్రామ పెద్దలు బొద్దపు ఎర్రయ్య దొర కుమార్లు యువతకు నచ్చచెప్పారు. రాత్రికి రాత్రే చేసేదేమీ ఉండదని, తమకు కొంత సమయం ఇస్తే 286 సర్వే నెంబర్లు గల 12 ఎకరాల చెరువు స్థలంపై పూర్తి విచారణ జరిపి న్యాయం చేకూరుస్తామని ఆర్డీఓ పోలీసులు హామీ ఇచ్చారు. రీసెంట్గా ఒక 5 నెలల క్రితం 22 ఏళ్ళ నుంచి సపరేట్ చేసి పీఓల్లో పెట్టారని నాకు ఆర్డర్ వచ్చిందని పోలీసులు తీసుకొని పట్టుకున్నాం. పోలీసులు కూడా సిఐ గారితో మేము గెలిచారు. మన ఇంటే మరి అధికారికంగా కలెక్టర్ గారు ఆర్డర్ తెచ్చుకొని మేము ఏం చేయలేదు. దాన్ని కూడా మనం అది 12 ఎకరాల్లోనూ ఎకరంతా మీరు గుండు బళ్ళు దేని వాళ్ళు ఇల్లు నడిపి పట్టలు ఇస్తున్నారు. మధ్య రైతాలు సంబంధించిన ఇష్యూ. సో అందరి సెంటిమెంట్స్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయి అంటున్నారు. ఎవరైనా ఒకరు మీరైనా సరే ఒక స్టేట్మెంట్ తీసుకొని ఇలా మేము ఇన్నేళ్ళుగా ఈ భూమి పైన ఉన్నాము, దీనికి సంబంధించి ఫెస్టివల్స్ ఏవైనా మేము కలిసి చేసుకుంటున్నాం, ఇలా ఒక రిప్రజెంటేషన్ మీరు ఇవ్వాలి. ఏ యాక్షన్ నేను తీసుకోవాలన్నా ఒక రిప్రజెంటేషన్ ఒకసారి రిప్రజెంటేషన్ ఇవ్వండి, లేదంటే నేను చూస్తాను ఖచ్చితంగా. అది కాకుండా ఇందాక చెప్పారు ఆర్టీఐలో ఇన్ఫర్మేషన్ కోసం పెట్టాం, ఇవ్వలేదన్నారు. సో మీ తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఆర్డీఓ ఆఫీస్లోనే మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలో అడగండి, నేను ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను. వాట్సాప్ లో మీరు ఏం చేస్తారంటే మాకు వాట్సాప్ లోనే మీకు మేము వెయిటెడ్గా ఉండి వాళ్ళకి ఏ రకమైన రికార్డులు చూసి మీరు ఇచ్చారు ఆ రికార్డు మాకు సమర్పించండి. మీరు ఏ రికార్డు కూడా చెప్పుకోవటం, మీరు జియో రిలీజ్ చేస్తారు ఏంటి, కోర్టు ఏంగానో పలానా జియో 2018లోనే ఆయన ఏ రకంగా అసలు ఏ రకంగా మీరు గవర్నమెంట్ భూమిని ఓ చెరువు భూమిని ఏ రకంగా మీరు ఇచ్చేస్తారు పట్టాలి అని చెప్పి మేము పెట్టాము. ఆయన ఏ డాక్యుమెంట్ ఉన్నాయి ఆయన దగ్గర, మీరు ఏం చూసి ఇచ్చారు, అసలు పూర్వపోతే అది డాక్యుమెంట్ ఏంటి, అసలు ఎవరికి ఇచ్చారు మీరు ఆ భూమిని, ఇప్పుడు ఎవరి దగ్గర అది మీరు విషయం తెలుసుకోవాలి. చెరువా కాదన్నది ఇప్పుడు ఈ నిరాహార దీక్ష ఏదైతే ఉందో దానికోసం నేను కానీ డిఎస్పీ గారు కానీ ఇక్కడికి రావడం జరిగింది. సో ముఖ్యంగా వీళ్ళు అడుగుతున్న ప్రశ్నలన్నిటికీ మేము సమాధానం చెప్పాము. సో ఫస్ట్ థింగ్ సర్వే చేయించడానికి అంగీకరించడం జరిగింది. ఈ ఇష్యూ ఏదైతే ఉందో ఈ 12 ఎకరాలకు సంబంధించి మొత్తం సర్వే చేపిస్తాము. సర్వే అయిన వెంటనే ఎంక్వైరీ చేయించడం కూడా జరుగుతుంది. ఇది ఏదైతే కాగితాలు చెప్తున్నారో అంటే ఈ 3 విలేజర్స్ ఎవరైతే ఉన్నారో ఈ భూమి పైన ఆధారపడి ఉండడం ఉంది. గత 20-30 ఏళ్ళుగా ఈ భూమిని వాళ్ళు ఈ 3 గ్రామాల ప్రజలు దీన్ని యూటిలైజ్ చేసుకుంటున్నట్టు మాకు తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒక రిప్రజెంటేషన్ తీసుకుంటాం, దానికి తగ్గట్టు ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా సర్వే చేసి విస్తీర్ణం ఎంత ఉంది, ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నాయా, దాని తర్వాత ఎంక్వైరీ చేయడం కూడా జరుగుతుంది. దాని తర్వాత ఫర్దర్ యాక్షన్ చేసుకోవడం జరుగుతుందండి. సో ఈలోపు వీళ్ళు ఈ నిరాహార దీక్ష నుంచి విరమించడం కోసం నేను కానీ డిఎస్పీ గారు కానీ ఇక్కడికి రావడం జరిగింది.